హాయ్ ఫ్రెండ్స్, మా తమ్మునికి ఒక మొబైల్ సెకండ్ హ్యాండ్లో తీసుకొని వస్తాం. మా అమ్మమ్మకు ఒక కూలర్ తీసుకొని వస్తాం. మా తమ్ముడు మరి ఎలాంటి మొబైల్ కావాలనో ఆయన అడుగుతా. ఎట్లాంటిది కావాలి? రియల్మీ లేకపోతే ఇంకా వేరేది ఏదైనా మరి నీకు ఎలాంటిది? ఖరాబ్ అయిందేమో కూలర్, మంచిదా? ఖరాబ్ అయింది మించిందే ఖరాబ్ అయింది అట్లా అన్నా కానీ కొత్త అయితే తెస్తాం కానీ మంచిది. మొన్న అట్లా మా అత్త కొనిచ్చాను చూడు, అలాంటిది తెస్తా. సరేనా? సరే, మంచిదే కొనుక్కరా. సరే మరి పోదామా? మరి నిఖిల్కి ఇట్లా పండుకున్నాడా అమ్మమ్మ? చూడు తమ్ముడా, సంతోషమేనా? మూతి ఎట్లా పెట్టుకుంటాను మరి. ఇప్పుడు ఈ కరువులో అయినా అంత కొంటానంటే ఏంటంటే పనులు లేవు కదా. ఈ ఎండాకాలం కూడా పనులు ఎక్కువ దొరకాయి. అయిపోయింది కూకొని తిండు. ఇక మొత్తం ఖరాబ్ అయిపోయింది కాబట్టి అయితే పాలం కొంటానంటే అందుకో పూట పని ఉంటాయి కానీ ఎక్కువ ఉండవు. సరే మరి నువ్వు ఏదో ఒకటి 5,000 పాలం అయినా కానీ మంచిదే పోను. ఈ కరువులో కూడా కొంటాను అంటే గ్రేటే. మనిషికి వేసుకొని కొంటాను 3 పాలు ఎక్కువ. ఇప్పుడు అది ఏంటంటే మనిషికి వేసుకుంటే అంత పాలం జమ చేసినాం. ఇంకా నయమనుకోవాలి అన్నట్టు 2 రోజులకి అయినట్టు 5 రోజులు అన్నట్టు. కానీ తాళం ఇట్లా పట్టుకుందా పోదామా? నిఖిల్ అయితే ఇంత అన్నం తిరిపితామడా. గంగలక్ష్మి పని పోయచ్చలో కొంచెం టైం పడుతుంది. దమ్ముతో ఎండకి ఇట్లా తిప్పకుండా మరి. కూర పువ్వు ఫుల్గా ఉన్నాయి తినండి. ఈయనకి నీకే ఉన్నాడు మరి ఎట్లా తీసిపోతాడు. బాయ్. ఆమె బాయ్ చెప్తానికి నడుచుకుంటుంది. సరే బాయ్ బాయ్. సంతోషం. నవ్వు చూపెడతావు అగు పోనీ. ఇక ఈరోజు స్పెట్స్ కళ్ళు మొత్తం మంటలేస్తానే, మొత్తం రాలి గాలి అంత కళ్ళ పడ్డట్టు అవుతుంది. మా నాన్న కళ్ళు మొత్తం చూస్తాను. ఒంటరిలోకే ఎక్కువ పని చేస్తాం మరి. చాలా మంది ఒక్క బెడ్కి మంచిగా పని చేస్తాం. మరి ఇప్పుడు అక్కడ పెంచిందాను నేను ఉంటే ఇస్తాం కానీ పాత స్టాక్ లేదు. రాత్రి వచ్చినాయి మాకు 2 రోజులు కూలర్లు ఉంటే ఎక్కువే. ఇది రేపు ఉంటాయి, ఎల్లుంటాయి, ఆవులనే అయిపోతాయి. ఎందుకంటే ఇక తెలిసిన వాళ్ళు. కలర్ మంచిగా అన్నది. సూపర్ కలర్, ఆరెంజ్ అంజనా కలర్. ఈ మొబైల్ తీసుకున్నాం, ఇలా ఉంది. ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఫోన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కూలర్కి ఎంత అయింది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనికి ఇప్పుడు 3500 అట కూలర్కు. రేటు పెరిగినాయి, 500 మోడల్. ఈ ఫోన్ తీసుకున్నాం. ఇగో మంచిదంటవా? మంచిదే. ఓకే ఫ్రెండ్స్, మెల్లంగా మరి. జబ్బలే బీగుతాయి అక్కడికి వెళ్ళి బైక్ మీద పట్టి ఒక్క జబ్బ మీద అన్నం నీళ్ళు ఏమి తినకుండా బోండాలు కొడితే మన బాబా. ఓ నిఖిలో అమ్మమ్మ అక్కడ మా చెట్ల పైనదిగా. నిఖిలో నిఖిల్ అమ్మ వచ్చిందా? అమ్మ వచ్చిందా? రాలేదా? ఇంకా రాలే. వస్తుందా ఇప్పుడు? ఫోన్ తెచ్చినాం. అదే ఫోన్ తెచ్చినా. నాకనే ఉన్నది 5,500 దానికి. కరెంట్ పెట్టాలా? కరెంట్ పెడదాం. మాకు పెడతా ఇప్పుడు రాదు. ఫోను ఈ కష్టంలో కొనిపించినామంటే ఏం చెయ్యాలి? మనిషికో ఇన్ని వేసుకొని కూడా అయింది. అది ఏంటంటే ఇక కూరకు కూడా లేవు. మన కూరకు లేనట్టు ఉన్నాయి. రూపాయికి లేదు. ఇటు ఎదుగుతా అండి. ఏమైంది? అరే ఇలా చాలా నీళ్ళు ఉన్నాయి కొద్దిగా తీరా వస్తే నీకు. మా తమ్ముడు ఇప్పుడు ఇక మా నాన్న నీ అవి ఫోన్ కొని తెచ్చిన వాళ్ళు నీళ్ళు కూడా తెచ్చి మంచిగా నచ్చిందా ఫోను? 5G మొబైల్. అది 5,500 అట. రూపాయి తగ్గుతలేదు.
పౌస్ అంటే తింటందుకు తిండి లేకుండా వచ్చినాం. మళ్ళీ 100 రూపాయలు ఎక్కడికి వెళ్తే ఆడికి అయినాయి తినకుండా వచ్చినాం. ఆ పెట్రోల్ కూడా ఆడికి అయింది, బండి ఆగిపోయింది. 200 పెట్రోల్ అది. ఆడికి 200 పోతే అది ఆడి పెట్టిపో అమ్మమ్మకు సాయంత్రం సిద్ధం. ఆటలు బాగా అవుతాయి, కూర ఉన్నదా లేదా? ఓ ఉంటుంది తిన్నాంపా. మా మొక్కలు చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి కళ్ళ జోడు కూడా లేదు, లేకపోతే నా కళ్ళన్నీ రెడ్ అయిపోయినాయి. కొత్త ఫోన్ కొత్త ఫోన్. అన్నం తినలేదు, నీళ్ళు కూడా సరిగ్గా తాగలేదు. తాగినాం కానీ గీ కూలర్ కొనే కాడ కొన్ని నీళ్ళు తాగినాం. మాకు ఆకలి కూడా అవుతుంది. బోండాలు కూడా తినలేదు, ఏమి తినలే. ఒక నీళ్ళతోటే పోయినాం, నీళ్ళతోనే మళ్ళీ వచ్చినాం. ఇక్కడ అన్నం తిన్నాం, ఆడికి పోయి నీళ్లు తాగినాం, మళ్ళీ వచ్చినాం. ఆడ ఏం తినలేదు. ఖర్చులు కూడా బాగా అయిపోయినాయి. ఎంత అయిందంటే 3500 అన్నది. 3500 గింత కూడా తగ్గట్లేదు. ఈ ఫోన్కి ఏమో 5500. మొత్తం ఎంత అయినాయి? పెట్రోల్ ఒక 200. మొత్తం ఎంత అయినాయి అంటే బాగానే ఖర్చు అయినాయి. అన్నం తినాలి. మా నాన్న అన్నం తింటాను, నేను ముఖం ఇట్లా మంచిగా కడుక్కున్న తర్వాత అన్నం తింటా. మా నాన్నకు ఆకలి బాగా అవుతుంది కావచ్చు, నాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది. సాయంత్రం ఈ కూలర్ని గిఫ్ట్ లెక్కనిచ్చేది ఒక షార్ట్ వీడియో పెడతానండి. పోయినాక ఆడికి పోయినామండి. ఈడ అన్నం తిని నీళ్ళు తాగిపోయినాం. ఆడిపోయిన తర్వాత ఈ సెల్లు సాంగా మళ్ళీ సెల్లు సాంగా చాలా షాపులు తిరిగినాం, మాకు నచ్చింది ఏది దొరకలే. లాస్ట్కు రియల్మీ మా తమ్ముడు అన్నది దొరికింది, 5500 అయినాయి. కూలరు, ఈ కూలర్లు కూడా చిన్నవి కూడా దొరకట్లేవు. అప్పట్లో నేను తీసుకున్నప్పుడు 3000 ఉండే మా అత్తకు, ఇప్పుడేమో 3500. ఇప్పుడు 3500 కూడా ఏడుచుకుంటూ ఇచ్చినట్టే చేస్తాను. పెద్దాడికేమో 6000, 7000, 8000. మనం బేరం ఆడేటట్టు లేదు, షాప్ కాడ కొనేటట్టు లేదు. అన్నం కూడా తినలే, బోండాలు తినలే, ఏవి పచ్చి. ఒక కూలర్ తీసుకున్నాం, ఈ కూలర్ తీసుకున్న కాడ చల్లటి నీళ్ళు అయినాం అంతే. ఎప్పుడంటే పొద్దున 10 గంటలకు పోయినామా, ఇప్పుడు ఎంత అవుతుంది? దగ్గర 3 అవుతుంది. నీళ్ళతోటి వచ్చినాం, ఆకలి బాగా అవుతుంది. మా నాన్న అన్నం వేస్తున్నాడు. కూర ఉన్నదా లేదా? ఉన్నది కొద్దిగా. కూర కూడా ఉన్నదో లేదు? కూర కూడా ఉన్నది. ఒక్కల పాలెం అయితే నువ్వు పోసుకున్నాను. నేను గాడ పోసుకుంటా. పోసుకో, ఇంకింత పోసుకో, కొంచెం పోసుకో. పొడుము పోసుకుంటా. ఇంట్లో కూడా ఒక్క కొంచెమే ఉన్నది, నేను కూడా ఇంత పోసుకొని కూర ఎప్పుడు ఈ ఎండాకాలం కూరలు కూడా సరిపోతలేవు మాకు. చాలా మంది అయినందుకు కూర మళ్ళీ ఒత్తుగా తింటే సరిపోదు, పలసగా తిన్నా సరిపోతలేదు. అందరం తినే పెద్ద కడుపు లేనా, నిఖిల్ ఒక్కడు చిన్న కడుపు. కూలరా అత్తదావు, దానికి బోర్డులో పెడితే వస్తుంది. బోర్డు లేదు, పచ్చడి పెట్టుకుందామంటే డబ్బులు లేవు, ఈ మధ్యలో పెట్టుకుంటా. ఇప్పుడు ఈ మధ్యలో ఖర్చులు బాగానే, పనికి పోయిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటాం. కానీ దానికి బోర్డు లేదు. ఆ బోర్డు సాయంత్రం ఒకవేళ తీసుకున్న తర్వాత అది గిఫ్ట్ లెక్కనే ఇచ్చేస్తాం. ఇప్పుడైతే అన్నం తింటాం. రంగలక్ష్మి ఇంకా రాలేదు, వస్తుంది. ఇంకొంచెం టైం పడుతుంది. 4 గంటలకు వస్తుంది. బా వెళ్ళిపోయి పడం మంచిగా ఉన్నదా? మంచిగా ఉన్నాయి. ఆకలికి ఎట్లాంటిదైనా మంచిగా ఉంటాను. నాకు తింటా, దమ్ము కొట్టినట్టున్నా. నువ్వు తింటా, నేను పొడమైనా తింటా. నాకు ఆకలి అయితే కూర అంటే ఎక్కేం లేదు. ఉట్టి గడ్డి కూర అయినా తింటాను నేను, నాకు అంతే అలవాటు. ఉల్లిగడ్డ ఒకటి కూర తింటాను. ఉల్లిగడ్డ కూర రుచి మరి. ఓకే ఫ్రెండ్స్, నేను సాయంత్రం ఆ కూలర్ గురించి, ఆ కూలర్ ఏం చేస్తున్నాం, ఎవరికి ఇస్తున్నాం, ఏంది అన్ని వీడియో సాయంత్రం పెడతా. ఓకే ఫ్రెండ్స్, కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కష్టాన్ని కొంచెం గుర్తించండి. మేము కష్టజీవులం. ఇట్లా మంచిది వస్తే అది ఉల్లిగడ్డ మంచిది. అదేంది కర్ర కొరుకుతాను. కమ్మ ఉన్నది కానీ బుడిపోయినట్టున్నది ఉల్లిగడ్డ కూడా. నిఖిల్ ఎట్లున్నది అని అడుగు. మంచిగున్నది, కమ్మున్నా కమ్మున్నా మంచిగా. నువ్వు కూడా తిన ఉల్లిగడ్డ మంచిగా ఉంటుంది. తింటావా ఉల్లిగడ్డ? మంచిగా ఉన్నది. కమ్మున్నా 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 ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.